అర డజన్కి ఎక్కువ, డజన్కి తక్కువ. అలానే ఇంకొకటి ఉందండి, ఆయన దృష్టిలో చెప్పాలంటే కనుక గుణకరాయికి ఎక్కువ, కోడికత్తికి తక్కువ అనమాట జగన్మోహన్ రెడ్డి. అతను కోడికత్తికి తక్కువ, చాకు ఎక్కువ. రోజా అన్నదా దాన్ని ఇంకా మొత్తానికి ఇంకా ఏముంటుంది దానికి ఆ రోజులో కొట్టేస్తానండి. నువ్వు అన్నా కదా కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యే తక్కువనా, అలాంటి పిచ్చి వాగట్లు వాగితాయి. ఈసారి 11కి కాదు, నీకు 0కి అంకితం కూడా మేము చేస్తాము. రోజా ఎంతతో ఓడిపోయిందండి? రోజా ఆమె బాగా పని చేస్తే ఎంతదో 60,000తో ఓడిపోయింది. రోజా ఐరన్ లెగ్ రోజా. ఆమెతో కూడా మాట్లాడాలి. ఆమె ముందుంది ముసల పండుగ 3,000 కోట్ల అవినీతిలో ఆమెకి ముందుంది. ఆమె జైలు బద్ది చెప్పకూడదు రెడీగా ఉంది. ఆమె కూడా మచ్చ తీసుకొచ్చి ఆడజాతిని అంతం చేయగలిగిన వ్యక్తి కేవలం రోజా. రోజా ఒక కామెడీ పీసు. చనిపోయే ముందులా ఏవో ప్రేలాపనలు అంటారు, సంధి ప్రేలాపనలు, అలాంటి ప్రేలాపనలు పేలుతుంటారు. రోజా గారికి అధికారం అహంకారంతో కళ్ళు మీనకుండా ఎట్లా పడితే అలా మాట్లాడటం చేసిందండి. అసెంబ్లీ గేటు దాకనివ్వనన్న వాళ్ళకి ప్రతిపక్షంలో కూడా లేకుండా చేసినట్టు గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. బోరుగడ్డనిలా వాడంత పనికిమాలోడుండా వాడు లుచ్చా. ఇవాళ జైల్లో ఏడుతుండే ఇవాళ లుచ్చా. ఆవిడ పని ముందు చూసుకోమనండి. ఆవిడ ఎక్కడుంది అసలు? పవన్ కళ్యాణ్ అన్నవాడు ప్రతి ఓడు కాలగర్భాన్ని కలిసిపోతారు. ఎవడైనా ఎంతలో వాడైనా సరే. అతను కోడికత్తికి తక్కువ, ఈ చాకు తక్కువ, చాకు ఎక్కువ. గతంలో పవన్ కళ్యాణ్ గారిని జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక మాట్లాడినారు. మాటతో నేను నానోతో నేను అనలేను. అది ఎలా స్పందిస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు అర డజన్కి ఎక్కువ, డజన్కి తక్కువ. అలానే ఇంకొకటి ఉందండి, ఆయన దృష్టిలో చెప్పాలంటే కనుక గుణకరాయికి ఎక్కువ, కోడికత్తికి తక్కువ అనమాట జగన్మోహన్ రెడ్డి. అచ్చిందండి రాజప్ప గారి ఇంటి దగ్గరలో మా ఇల్లు. జెండా ఈ ఎండ ఏమి లెక్కలేదండి బాబు నాకు. పవన్ కళ్యాణ్ అంటే నాకు ప్రాణం. కొంతమంది వైసీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ తిడుతున్నారు. తిట్టలేదు. ఇప్పుడు కొంతమంది 100కే మామూలుగా 10 మంది కూడా ఉండరండి. ఇంకంతా పవన్ కళ్యాణ్ అన్ని క్యారెక్టర్లు పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తున్నారండి. పవన్ కళ్యాణ్ అసెంబ్లీ గేట్ తాకనేమని చెప్పి అన్నారు వైసీపీ. రోజా అన్నదా దాన్ని ఇంకా మొత్తానికి ఇంకా ఏముంటుంది దానికి ఆ రోజులో కొట్టేస్తానండి. రోజాకా ఏం చెప్తా ఇంట్లోకి వచ్చేస్తాండి. వచ్చే కానీ పెట్టుకోరు. ఏమో వచ్చేస్తా అన్ని మారుతుంది కదండి. అదే జగన్మోహన్ రెడ్డి ఒక ఆరోపణ చేశాడు, కౌన్సిలర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అంటారు. ఏం చెప్తారు దాని గురించి? సార్ ఒక మాట చెప్తాను. తక్కువ ఎక్కువ అనేది ఆయన ప్రజలు ఆల్రెడీగా 100% స్ట్రైక్ రేటుతో విజయోత్సవంలో ముందుకు దూసుకొచ్చినటువంటి పవన్ కళ్యాణ్ని ఆ విధంగా అనడం ఆయన రాజకీయ దురుద్దేశమే తప్ప దానిలో రాజకీయ స్వలాభం తప్ప దీనిలో నిజం లేదని నేను అనుకుంటున్నాను. ఎవరైతే పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా కుటుంబ సభ్యులను ఎవరైతే విమర్శించారో, పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వమన్న వైఎస్ఆర్సీపీ నాయకులకు ఒక్కటే తెలియజేస్తున్నాను. ఎవరైతే మీరు పవన్ కళ్యాణ్ గారిని కించపరిచారో ఆ వ్యక్తులే అసెంబ్లీ గేటు ముందర నడి రోడ్లు తిరుగుతున్నారని. పవన్ కళ్యాణ్ మాట చెప్పే వ్యక్తి కాదు, మాట మీద నిలబడి ఈరోజు మిమ్మల్ని అందరినీ రోడ్ల మీద నడిచే స్థితికి పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చారని నేను తెలియజేస్తున్నాను. గతంలో మా మాజీ మంత్రి రోజా ఒక ఆరోపణ చేశారు, మీ చరిత్రలో అసెంబ్లీ గేటు కూడా టచ్ చేయలేమని చెప్పి రోజా చెప్పారు, కొడాలి నాని చెప్పారు. ఈరోజు అధికారంలోకి వచ్చారు, డిప్యూటీ సీఎం ఉన్నారు. ఎలా స్పందిస్తే అలాగేం సమాధానం చెప్తారు? రోజా లాంటి వ్యక్తుల గురించి మాట్లాడుకోవటం అంటే నిజంగా కూడా సభ్య సమాజానికి, ముఖ్యంగా మహిళా సమాజానికి చాలా సిగ్గుచేటు. రోజా యొక్క గొప్పతనం చెప్పాలంటే ఒకే ఒక్క మాటలో చెప్పుకోవచ్చు. అసెంబ్లీ సాక్షిగా నన్ను ఎవడైనా సరే కిడ్నాప్ చేయండి అంది, రేప్ చేయండి అంది. అంటే ఇవన్నీ కూడా మనం అసలుకి జీవితంలో ఒక 100 సంవత్సరాల్లో కూడా ఊహించినటువంటి ఇష్యూస్. ఈ రకంగా బలి తెగించి మహిళల యొక్క భారతదేశంలో మహిళలకు ఒక ప్రత్యేకమైనటువంటి సాంప్రదాయం ఉంది, గుర్తింపు ఉంది. అలాంటి విలువల్ని, నైతిక విలువలు లేకుండా ఒక మహిళ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఉన్నతమైన స్థానంలో ఉండాలి. మరి అట్లా కాకుండా ఇలాంటి జగన్మోహన్ రెడ్డి యొక్క మెప్పు కోసం ఇలాంటి మాట్లాడుతున్నారంటే రోజా లాంటి వాళ్ళ మీద డెఫినెట్గా చర్యలు తీసుకోవాలి. అలాంటి వారిని జైల్లో ఉండటమే బెటర్. వాళ్ళు బయట ఉంటే సమాజాన్ని సర్వనాశనం చేస్తారు. ప్రజల్లో చూసుకుంటే మాజీ మంత్రి రోజా కూడా చెప్పారు, అసెంబ్లీ గేటు తాకే పరిస్థితి ఉందని చెప్పన్నారు. ఇప్పుడు ఏం చెప్తారు అట్లాంటి వైసీపీ నాయకులకి? రోజా మాటల్ని పరిగణలోకి తీసుకోకూడదు. రోజా అనే వ్యక్తి ఆడజాతికి మచ్చ తీసుకొచ్చి ఆడజాతిని అంతం చేయగలిగిన వ్యక్తి కేవలం రోజా. రోజా ఒక కామెడీ పీసు. అసెంబ్లీ గేట్ దాకడం ఏంటి? అసెంబ్లీ ఆహ్వానించింది పవన్ కళ్యాణ్ గారిని.
అసెంబ్లీ గేట్లు తెరుచుకున్నాయి. అసెంబ్లీకి అందం. పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో అడుగు పెడితే ఒక మహనీయుడు, ఒక మహానుభావుడు, ఒక ధర్మాత్ముడు, ఒక పుణ్యాత్ముడు వచ్చి అసెంబ్లీలో కూర్చున్నాడని చెప్పేసి ప్రపంచం చూస్తుంది, ప్రపంచం గర్వించింది. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కారణ జన్ముడు, ధర్మాత్ముడు. ఈ విషయంలో ఎవ్వరు కూడా పవన్ కళ్యాణ్ గారిని అవమానించే స్థాయి ఎవరికీ లేదు. 5 ఏళ్ల పాటు చూస్తే పవన్ కళ్యాణ్ గారిని రకరకాలుగా మన అసెంబ్లీ గేటు తాకనేమన్నారు. మీ ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ మరొక అడుగు ముందుకేసి నెలకు 50 కోట్లు ప్యాకేజ్ అన్నారు దువ్వాడ శ్రీనివాస్. ఎలా స్పందిస్తారు మీరు? అయ్యా, రకరకాలుగా పిచ్చివాళ్ళు ఏవేవో ప్రేలుతూ ఉంటారు. చనిపోయే ముందులా ఏవో ప్రేలాపనలు అంటారు, సంధి ప్రేలాపనలు, అలాంటి ప్రేలాపనలు పేలుతూ ఉంటారు. అలాగే పిచ్చి కుక్క కూడా ఎలా అయితే మాట్లాడుతూ వాళ్ళు అలా మాట్లాడతారు. జన సైనికులు అందరం ఇవాళ విలేజ్లో అంటే గ్రామాల్లో ఉండేటువంటి ప్రజలు కూడా పవన్ కళ్యాణ్ గారు దేవుడు, ఆయన ఏది చెబితే అది జరుగుద్ది, ఏమి చేయగలం అదే చెప్తారు అనేటువంటి ఈ పరిస్థితుల్లో సూర్యుడి మీద ఉమ్మేస్తే ఎలా అవుద్దో పవన్ కళ్యాణ్ గారిని ఎవరైనా కనుక విమర్శిస్తే అది అలాగే అవుద్ది అనేసి నేను మీ ద్వారాగా ప్రజానీకానికి తెలియజేస్తాను. 5 ఏళ్ల కాలంలో మీ ప్రాంత చిత్తూరు వాసినటువంటి మాజీ మంత్రి రోజా అసెంబ్లీ గేటు తాకనేమో పవన్ కళ్యాణ్ చెప్పన్నారు. ఈరోజు అసెంబ్లీలో డిప్యూటీ సీఎంగా ఉన్న రాష్ట్రానికి ఎలా స్పందిస్తారు ఆవిడ వ్యాఖ్యలకి, ఇప్పుడున్న పరిస్థితికి? ఆ రోజు రోజా గారికి అహంకారంతో కళ్ళు మీనకుండా ఎట్లా పడితే అలా మాట్లాడటం చేసిందండి. పవన్ కళ్యాణ్ గారి లాంటి స్థాయి గల వ్యక్తిని అసెంబ్లీ గేటును తాకనివ్వను అని చెప్పి మాట్లాడినది ఈరోజు ఆ గర్వభంగం అయ్యి ఇంట్లో కూర్చొని ఉంది. పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీ గేటును తాకటం కాదు, డిప్యూటీ సీఎంగా ఈ రాష్ట్రంలో సెకండ్ పర్సన్గా ఉన్నారండి. భవిష్యత్తులో ఏమైనా అవ్వచ్చు. గత 5 ఏళ్ల పాటు వైసీపీలో ఉన్నటువంటి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు అందరూ కూడా రకరకాలు చెప్పారు. రోజా అయితే అసెంబ్లీ గేటు తాకనేమని చెప్పన్నారు. ఎలా స్పందిస్తారు? అంటే మాకు కొంచెం నవ్వు వస్తుందండి. అసెంబ్లీ గేట్ కాదు ఈరోజు అనకూడదు, కానీ ప్రపంచం, భారతదేశం ఏ రాష్ట్రంలో తిరిగినా అతను ఎక్కడ ఈరోజు ఇది జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవం అంటున్నారు, కానీ ఇది మాకు మొట్టమొదట భారతదేశ చరిత్రలే కాదు ప్రపంచ దేశ చరిత్రలోనే ఒక విజయోత్సవ సభ. ఈరోజు చరిత్ర తిరగరాసాము. ఈ చరిత్ర నిత్యం ఇలా కొనసాగుతుంది, అటువంటి సందేహం మాకు లేదు. ఎందుకంటే మా అధినేత నిర్ణయాలు, మా అధినేత ఆలోచనలే ఈరోజు రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకునే పరిస్థితులు దగ్గర కనిపిస్తున్నాయి. మాకు నిత్యం ఎప్పుడు ఇక నుంచి ఈ ఆవిర్భావ దినోత్సవం కంటే విజయోత్సవ సభలు చేసుకోవడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం. భవిష్యత్తులో కూడా అలాగే చేసుకుంటాం. పిచ్చి వాగులు వాగే మంత్రులు కానీ మీరు దయచేసి అంటే మాజీ మంత్రులు కానీ మీరు ప్రజల గురించి మాట్లాడండి, ప్రజలకు ఏం చేయాలో మాట్లాడండి. మీ తప్పులు సరిదిద్దుకొని మా అవసరమైతే మేము ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే ఆ వేలెత్తే చూపించే ప్రయత్నం చేయండి. కానీ మీరు గత ప్రభుత్వంలోని పిచ్చివాగులు వాగారు, ఇదే ప్రభుత్వంలోని పిచ్చివాగులు వాగుతున్నారు. నువ్వు అన్నా కదా కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యే తక్కువనా, అలాంటి పిచ్చి వాగులు వాగుతాయి. ఈసారి 11కి కాదు నీకు 0కి అంకితం కూడా మేము చేస్తాము. అది చేసే పరిస్థితి కూడా అనకూడదు, కానీ నువ్వే మాకు కల్పిస్తున్నావని కూడా మేము తెలియజేసుకుంటున్నాం. కేఏ పాల్ గారు తెలుసా మీకు? కేఏ పాల్ అంటే అనకూడదు, కానీ అతను మరి అంటే అతని మాటలు కూడా మేము పట్టించుకోదలుచుకోలేదండి. ఒకప్పుడు ప్రపంచ వేదికల మీద తిరిగిన వ్యక్తి, ఒకప్పుడు మేము గౌరవించే వాళ్ళం, కానీ ఇప్పుడు అతని మాటలను మేము పట్టించుకోదలుచుకోలేదు. మా జనసేన నాయకుడు నిన్న రాజమండ్రిలో ప్రెస్ మీట్ పెట్టి చెప్తారు 180 కోట్ల రూపాయలు తీసుకొని ఏర్పాట్లు చేస్తామని చెప్పంటారు కేఏ పాల్ వ్యాఖ్యల మీద మీ ప్రాంతవాసి ఏం స్పందిస్తారు? మా పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి అంటే చదివే పంచే కొద్దీ పెరిగితే చదువు అంటారు కదా. మా పవన్ కళ్యాణ్ నిస్వార్థ నాయకుడు అండి. ఎవరి నుంచి ఎటువంటి ప్యాకేజ్ తీసుకునే వ్యక్తి కాదు, తన కష్టార్జితాన్ని పేద ప్రజలకు పంచే వ్యక్తి. అలాంటి వ్యక్తి మీద ఇలాంటి ఆరోపణలు చేయడం అతని ఇంకిత జ్ఞానానికే మేము వదిలేస్తున్నాం. మాది నిజాయితీ గల పార్టీ. మేము మా అంటే విలువలతో కూడిన సిద్ధాంతాలతో కూడిన కొత్త తరం రాజకీయానికి తెరనేపిన పార్టీ కాబట్టి మేము ఎప్పుడు కూడా ప్రజల పక్షాన, ప్రజల ఆలోచనల మేరకే మా విధి విధానాలు ఉంటాయని మేము తెలియజేస్తున్నాం. 11 ఏళ్ల పాటు అవమానకరంగా రకరకాలుగా మాట్లాడారు పవన్ కళ్యాణ్. అసెంబ్లీ గేటు కూడా తాకనే ఉన్నారు. ఏం పరిస్థితి ఇప్పుడు? అసెంబ్లీ గేటు దాకనివ్వనన్న వాళ్ళకి ప్రతిపక్షంలో కూడా లేకుండా చేసినట్టు గొప్ప వ్యక్తి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు. ఆనాడు అసెంబ్లీకి వచ్చే అవకాశం లేదని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు ఏమైంది? కాలగర్భంలో కలిసిపోయాడు. భవిష్యత్తులో పార్టీ నామరూపం లేకుండా పోతుంది. భవిష్యత్తులో వైసీపీ ప్రశ్నార్థకంగా మిగిలిపోతున్నది. కాబట్టి పవన్ కళ్యాణ్ని నిందించిన వాళ్ళు, పవన్ కళ్యాణ్కి అవమానపరిచిన వాళ్ళు దానికి ఖచ్చితమైనటువంటి గుణపాఠం అనుభవిస్తారు. అనుభవించే రోజు మరి ఎంతో దూరంలో లేదు. ఇప్పటికే
ప్రతిపక్ష పాత్ర కూడా లేక, అసెంబ్లీలో కూర్చొని సమాధానం చెప్పలేక, ప్రతిపక్ష పాత్ర పోషించలేక ఈరోజు కుమిలిపోతున్నాడు జగన్మోహన్ రెడ్డికి. రానున్న రోజులు అవమానం తప్ప, పార్టీకి అంటే తలుపులు వేసుకోవడం తప్ప మరొక మార్గం లేదని అయితే ఖచ్చితంగా తెలియజేస్తాం. రోజా ఎంతతో ఓడిపోయిందండి? రోజా ఆమె బాగా పని చేస్తే ఎంతదో 60,000తో ఓడిపోయింది. రోజా ఐరన్ లెగ్ రోజా ఆమెతో కూడా మాట్లాడాలి. ఆమె ముందుంది ముసలి పండుగ 3,000 కోట్ల అవినీతిలో ఆమెకి ముందుంది. ఆమె జైలు బద్ది చెప్పకూడదంటానికి రెడీగా ఉంది. ఆమె కూడా బోరుగట్టనిలా వాడంత పనికిమాలోడుండా, వాడు లుచ్చ ఇవాళ జైల్లో ఏడుతుండే. ఇవాళ లుచ్చ కర్మ ఎప్పుడు తప్పదు. సమయం చాలా గొప్పది. కర్మ ఎప్పుడు వదలదు. సమయం చాలా గొప్పది. పవన్ కళ్యాణ్ అన్నవాడు ప్రతి ఓడు కాలగర్భాన్ని కలిసిపోతారు. ఎవడైనా ఎంతలో వాడైనా సరే, ఇంకంతే ఇంకేం మాట్లాడచ్చు. అందరూ వన్ బై వన్ మొత్తం లోపలికి వెళ్తారు. దాని చట్టం తన పరం చేసుకుంటూ పోతా ఉంటుంది. జై జనసేన. మా దేవుడు అనేవాడిని తిడితే మేము పొగడదాం కాదు, మమ్మల్ని మేము ఎవరిని తిట్టాం. మీరు కానీ తిడితే మీరే కాలగర్భంలో కలవపోతే అడగండి. ఇప్పటికి అతాల పాతాలని దొక్కారు. ఆ 11 కూడా లేకుండా చేస్తాం రేపుగా. వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు సార్. ఐరన్ లెక్కల కోసం మనం మాట్లాడం సార్. ఆవిడ పని ముందు చూసుకోమనండి. ఆవిడ ఎక్కడుంది అసలు? ఆంధ్ర రాజకీయాలు మాట్లాడడానికి ఆవిడకి ఏ అర్హత ఉందండి? ఆవిడ ఇక్కడ ఉందా? ఇక్కడ ఉండి మాట్లాడమనండి. ఎక్కడో మైకులు పెట్టి మాట్లాడడం కాకుండా ఎదురు వచ్చి మాట్లాడమనండి.